కాన్స్టిట్యున్సీలో ముందుగా ఈ మంతపురి గ్రామస్తులు ఇళ్ళు నిర్మించుకొని అందరికి ఆదర్శంగా. అందరికీ నమస్కారం సార్. ఇప్పటి వరకు నేను రేకుల ఇంట్లో ఉన్నాను సార్. ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. గవర్నమెంట్కి మొత్తం చూపించగానే నీకు ఇంకొక ₹1,00,000, ఎస్సీలు అయితే ₹6,00,000, బీసీలు అయితే ₹5,00,000. మొదలే మీకు 5 లక్షల అకౌంట్లు అయ్యారు, ఎందుకంటే వేస్తే కట్టరని చెప్పి. బీస్పీట్కి ఎంత అయితే తల్లి అంత ₹1,00,000 కంటే ఎక్కువేం కాదు. ₹1,00,000 మీ బీసీ కంప్లీట్ చేస్తే లెంటల్కి ఇంకో 2 లక్షలు ఇస్తాయి, మొత్తం డబ్బులు వస్తాయి. నమస్కారం సార్, నా పేరు సునంద. నేను ఇంతమందికి పెంకుటిల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, స్టార్ట్ చేస్తావా? చేసిన సార్. ఎప్పుడు ముగ్గు వస్తావు? పోషన్ సార్. ముగ్గు పోసినవా? ఎన్ని గజాలు ఉంది ఇల్లు? ఉండదు సార్, చాలే. కానీ ఇప్పుడు మంతపుర్లా ఎన్ని పోసినావు? ఎన్ని స్క్వేర్ ఫీట్ల పోసినావు? అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కదా, గవర్నమెంట్ అంతే చెప్పింది కదా. ఓకే, ఏదున్నా అక్కడ హౌసింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయి. సరే, 1 ఫీట్ 2 ఫీట్ ఎక్కువ తక్కువ ఉంటే పెద్దగా ఫరక్ ఏం పడదు, అట్లా కట్టేట్ చేయగాని. ప్రభుత్వం ఉండగా ఆ ఇల్లు కూలగొట్టిపించారు కొన్ని పుట్టి అట్లా లేని ఇళ్ళ. చిన్నగా మాది పెంకటిల్లు కాబట్టి మాది కూడా కూలగొట్టే తర్వాత చూద్దామని అన్నాం. అన్నాక అట్నే కూలగొట్టి ఉండగానే ఇక కూలగొట్టింది ఉన్నది కదా, ఎటు ఉండాలని 2 రేకులు వేసుకొని ఉన్నా. ఆ రేకులు వేసుకుంటా ఉండుకుంటా ఇంత బిస్మిట్ లేక మామూలుగా బిస్మిట్ లేక లేపిన బిస్మిట్ వేసిన. మీరు రాగానే నాకు ఒక కాగితం వచ్చింది, ఇల్లు చూసారు, అంతా సార్. నాకు ధన్యవాదాలు. ఇప్పుడు కట్టుకుంటున్నాం. చంద్రయ్య ఇక్కడ ఎవరో శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇటుక కానీ అది కానీ మనం చెప్తే ₹1 తగ్గియడానికి కూడా వాళ్ళు వెనకాడరు కాబట్టి వాళ్ళు పిలిపించి పేదోళ్ళకి కాబట్టి అది చేస్తే వాళ్ళకి కొద్దిగా సౌలత. ఏదైనా మిగిలితే ఇంకొద్దిగా బండలు మంచి వేసుకుంటారు. గచ్చు చేసుకునే బదులు కొద్దిగా మంచి ఇవి ఏమన్నా మంచి టైల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా కొద్దిగా లోపల డెకరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకేదో మెట్లకు ఉపయోగపడుతుంది, దేనికో దానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరంతా ఆ రోజు మీ గ్రామం వచ్చినప్పుడు మా బిడ్డ మా బీలైలు వేస్తారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఓట్లేసారు. ఓట్లేసినట్టుగా మేము కూడా పని చేయాలా వద్దా? చేయాలి కదా. మరి చేయాలంటే ప్రభుత్వం ఏ స్కీమ్ ఇచ్చినా, ఇవాళ ఇండ్లు ఇచ్చిన మీ అందరికీ ముందుగా ఇల్లు కట్టుకుంటే దానికి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వ నామ్స్ ప్రకారం కొంచెం ఇటైనా ఈ ఇల్లు గిట్లుంది, అయ్యో నేను స్లాబ్ పోసుకు మనది పిల్లలు వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పెద్ద కట్టుకొని స్లాబ్ లెవెల్ ఆగిపోయో లేకపోతే లెంటర్ లెవెల్ ఆగిపోతే ప్రభుత్వానికి పేరు రాదు, మీకు పేరు రాదు. అందుకే పేదోడికి మధ్యతరగతి కుటుంబానికి ఉండే ఇల్లు ఇది నిజంగా కూడా చిన్నప్పుడు ఇంతే ఉండే మా ఇల్లు కూడా, ఇంతకన్నా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఇంతే ఇంట్లో ఉంటున్నా. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హులకు ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటే కావాలి. వాళ్ళు మళ్ళీ అప్పుల పాలై రేపు పొద్దున మళ్ళా ఇబ్బంది పడే అవకాశం ఉండొద్దని చెప్పి కరెక్ట్గా కొలతల ప్రకారం మేస్త్రికి అయ్యే ఖర్చు, మెటీరియల్ అయ్యే ఖర్చు దానిలో చూస్తున్నాం. కాబట్టి సరే, ఇంకేమైనా పిల్లలు 2 ఉంటే అవసరమైతే పిల్లర్లు వేసుకుంటే దాని మీద మళ్ళీ స్లాబ్ వేసుకోవచ్చు. మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేసి అట్లా ఏమైనా ఎలిజిబుల్ మళ్ళీ ఒకరు ఉంటే నెక్స్ట్ నిర్ణయం మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం అప్పుడు మనం తీసుకుందాం. కానీ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.